వెల్కమ్ టు తప్పిస్తే ఛానల్ అండి. ఈరోజు వైజాగ్లో ఉన్న ప్రియా గారి గార్డెన్ చూడటానికి వచ్చాం. పొద్దు నుంచి మేడం గారు బుర్ర అయితే తినేసి నేను నీట్గా రావడం జరిగి చీకట్లో కూడా రేపు స్వామి ఆరాధన ఉన్నా సరే నాకు ఇంత టైం కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ మొక్కలు థ్యాంక్ యూ చెప్పాలి. అంత దూరం నుంచి వచ్చి ఈ మొక్కలు చూస్తుంటే నాకు ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది. రేపు ఇక్కడ ఉండిపోండి, అన్నీ పంపించేస్తారు కార్లో పెట్టి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవన్నీ రేపు స్వామి కార్యక్రమానికి వస్తారు కదా, భజన అయిపోయిన తర్వాత వాళ్ళకి నారాయణ సార్తో పాటు మొక్క గిఫ్ట్ అనమాట. చాలా మంచి కార్యక్రమం. ఎవరికైనా సరే గిఫ్ట్ మొక్కలే ఇస్తాం. అంతే కదండి, ఎన్విరాన్మెంట్కి మనకి ఇదే బెస్ట్. చాలా అంటే చాలా బాగుంది. తప్పనిసరిగా మేడం గారి గార్డెన్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. చాలా వాల్యుబుల్ సలహాలు కూడా ఇస్తున్నారు మంచిగా. చూస్తున్నారు కదా, వీళ్ళ గార్డెన్లో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కళాఖండంలో ఉందండి. తులసి మొక్కను కూడా మంచిగా డెకరేట్ చేసి ఎంత బాగా పెట్టారంటే, నాకు ఈ వీడియో అంతా ముఖ్యంగా చాలా మటుకు కవర్ చేసి ఇచ్చింది ఆ హోమ్ వాళ్ళేనండి, పిల్లలే, చిల్డ్రన్సే. చాలా అంటే చాలా ఎంత బాగా నాకు కోఆపరేట్ చేశారంటే పిల్లలు. నేను మేడంతో మాట్లాడేలోపు నాకు చాలా మటుకు సెట్ చేసి ఇచ్చేసారు. చూశారు కదా, క్రేపరు ఎలా పాకించారో, ఒక తాడు కట్టి పైన మన దానికి ఆ మెష్కి అందేలాగా చేయటం, అలాగే వాటర్ క్యాన్స్ని కట్ చేసి దాంట్లో మొక్కలు వేయటం, మ్యాక్సిమం యూజ్ చేసిన వాటిని అన్నింటినీ కూడా, ఇంట్లో వాడి పడేసిన ప్లాస్టిక్ వాటిని అన్నింటిని కూడా తిరిగి వాడే విధానాన్ని చాలా బాగా చూపించారు మేడము. ప్రతిదానికి చక్కగా నీట్గా మన తెలుగుదనం ఉట్టిపడేలా ముగ్గులు కూడా బాగా వేశారు. అలాగే పీవీసీ పైప్స్తో స్టాండ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. కింద ఒక ఉయ్యాలు ఒకటి తయారు చేశారండి బాబావారి సేవకి, అది అయితే ఇంకా చాలా బాగుంది. నేనైతే దాన్ని తీయటం టైం సరిపోలేదు నాకు. మా ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. గార్లెండ్స్ కూడా తయారు చేశారు, ఫ్లవర్స్ గార్లెండ్స్. హ్యాంగింగ్ పాట్స్ చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బ్రైట్గా. ముందు సిటీ వ్యూ కూడా చాలా బాగుందండి. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే పిల్లలు కూడా చాలా ఇంట్లో పిల్లల్లా కలిసిపోయి, మేడం అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఆ చిరునవ్వు అలా వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు వాళ్ళు మంచిగా మాతోనే స్పెండ్ చేశారు. 10 మినిట్స్ అనుకునేది 25 మినిట్స్ దాకా ఉండిపోయాం. వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసామేమో అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళకి మంచి పెద్ద ప్రోగ్రామ్ ఉంది, ఆరాధన, స్వామివారిది సాయిబాబా ఆరాధన ఉందన్నమాట. టమాటాకు ఒక ప్రత్యేకమైన బ్యాగ్స్ ఇప్పుడు చూసినవన్నీ మీరు అవే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సోనల్ ప్యానెల్ కూడా రన్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ కరెంట్ని వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో గార్డెను. ఈవినింగ్ టైమే ఎంత బ్రైట్గా ఉందంటే ఇంకా మార్నింగ్ టైం ఇంకెంత అందంగా ఉంటుందో అనిపించింది. నేను లేట్ అయిపోయింది, మన జర్నీయే టైం పట్టేసింది బాగా. చూస్తున్నారు కదా టమాటా, అలాగే ఇండోర్ ప్లాంట్స్, సక్లెంట్స్, అసలు లేని ప్లాంట్ అంటూ లేదు. నేను మా సార్ అయితే చాలా ముచ్చట్లు చెప్పుకుంటూ మొత్తం గార్డెన్ అంతా తిరిగేసామండి. చాలా ఇండోర్ ప్లాంట్స్ని అలా అరేంజ్ చేశారు. అలాగే ఎడినిమ్స్, తర్వాత బంతులు కలర్స్ అయితే చాలా బాగున్నాయి. క్యారెట్స్, రకరకాల పక్షులు, అవి కూడా మనతో ఎంతో ఫ్రెండ్లీగా ఆడేసాయి. అలాగే మేడం మాకు ఫీడ్ కూడా అందివ్వమని ప్లేట్స్ చక్కగా కట్ చేసి ఇచ్చారు. వాటిని కూడా వాటికి పెట్టడం జరిగింది మా భుజాలపైన. మాకు ఎంతో మాతో ఆడుకుంటుంటే టైం కూడా తెలియలేదు. అలాగే ఎంట్రన్స్లో గోమాతలు, ప్యారెట్స్ అలా వచ్చి వాళ్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా మరెన్నో విశేషాలు మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.